హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అప్పో A7 స్క్రీన్ ఎలా రీప్లేస్మెంట్ చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ ఈ వీడియో పూర్తిగా చూడండి, ప్రతి దశ క్లియర్గా చూపించాను. అయితే ఫస్ట్ బ్యాక్ క్యాప్ జాగ్రత్తగా తొలగించండి, జాగ్రత్తగా చూడండి. కొద్దిగా ఐపీఎసి నీట్గా తీయండి. తర్వాత బ్యాక్ క్యాప్ నీట్గా తీసిన తర్వాత దానికి వెనక వైపు ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి అక్కడ స్క్రూ ఉంటుంది. స్క్రూ ఓపెన్ చేసి తీసి ఫింగర్ ప్రింట్ని ముందు సపరేట్ చేయండి. ఫింగర్ ప్రింట్ ఆ బ్యాక్ క్యాప్ని తీసి సపరేట్ చేసి జాగ్రత్తగా అది కట్ అవ్వకుండా జాగ్రత్త తీసి పక్కన పెట్టండి. తర్వాత సిమ్ సాకెట్ కూడా బయట తీసేయండి. ఫ్రేము జాగ్రత్తగా ఓపెన్ చేయండి. మదర్ బోర్డు పైన క్యాప్ కూడా బోల్ట్స్ తీసిన తర్వాత బ్యాటరీ కనెక్షన్ తప్పించి బ్యాటరీని రిమూవ్ చేయండి. బ్యాటరీ కనెక్షన్ తప్పించిన తర్వాత బ్యాటరీని జాగ్రత్తగా రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత పాత డిస్ప్లే తీయక ముందు కొత్త డిస్ప్లే ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి, టచ్ ఎలా అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఒకసారి అలా ఉంటుండగా కొత్త డిస్ప్లే వేసి ఒకసారి చెక్ చేయాలి. చూడండి, అలా బయటని మామూలుగా చెక్ చేసిన తర్వాత పాత డిస్ప్లేని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేయండి. ఫ్రేమ్ మాత్రం నీట్గా క్లీన్ చేయండి. కొద్దిగా సర్వీస్ ప్యాక్లు వాడితే కొద్దిగా టచ్ గట్ట బాగుంటాయని నేను అవే వాడుతుంటాను. అలాగే డిస్ప్లే వెనకాతల ఇన్సులేషన్ అయిన టేపులు ఉంటాయి కదా, ఆ టేపులన్నీ తొలగించండి. కెమెరా దగ్గర కూడా వీలైనంత వరకు ఉంటాయి, అవి కూడా తొలగించండి. కెమెరా దగ్గర అదిగోండి, అది కూడా తొలగించండి, లేకపోతే కెమెరా డిమ్ అయిపోద్ది. నీట్గా గమ్మేసి కొత్త డిస్ప్లే వేసి బ్యాటరీ వేసిన తర్వాత డిస్ప్లే ఆన్ చేయండి. ఫస్ట్నే డిస్ప్లే ఆన్ చేయకుండా ఒక అరగంట తర్వాత ఆన్ చేద్దామంటే వెంటనే అయితే మనం ఒకవేళ ఇబ్బంది అయినప్పుడు వెంటనే తీయడానికి అవుద్ది. కాబట్టి అలా ఉంటుండగా బ్యాటరీ వేసి వెంటనే డిస్ప్లే ఆన్ చేయండి. డిస్ప్లే ఆన్ అయింది, ఓకే. కొద్దిసేపు చెక్ చేస్తున్నాం. రబ్బర్లు పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత డిస్ప్లే ఆరిన తర్వాత అప్పుడు బ్యాక్ ఫ్రేమ్ వేయండి. వెంటనే బ్యాక్ ఫ్రేమ్ గట్ట వేసి డిస్ప్లే వేసిన వెంటనే కొంతసేపు అయిన తర్వాత వేయాలి. తర్వాత నెట్వర్క్ కనెక్షన్ ఉన్న కేబుల్ కూడా జాగ్రత్త చూసుకోండి, అది కనెక్షన్ తక్కువ ఉండేటో అది కూడా చూడాలి. బ్యాక్ ఫ్రేము కొంతసేపు అయిపోయిన తర్వాత బ్యాక్ ఫ్రేమ్ని నీట్గా కనెక్ట్ చేయండి. ఫింగర్ ప్రింట్ కూడా జాగ్రత్తగా ఫిట్ చేయండి. ఫ్రేమ్ పెట్టేసి స్క్రూలన్నీ నీట్గా అతికించేసి స్క్రూలన్నీ బిగించేసి చుట్టూ గమ్మేసి స్క్రూలు అయిపోయిన తర్వాత గమ్మేసి డిస్ప్లే అదే సెల్ బ్యాక్ కవరు నీట్గా అతికించి రబ్బర్లు పెట్టండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు అది అయిన తర్వాత రబ్బర్లను తీసి నీట్గా క్లీన్ చేసి మన దగ్గరే స్క్రీన్ గార్డ్ కూడా మన దగ్గరే వేసి ఇవ్వండి వీలైనంత వరకు. ఓకే, టచ్ వర్క్ అవుతుందో లేదో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇంకా మరిన్ని వీడియోలు ముందు ముందు చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే ఫ్రెండ్స్.